జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఏంటంటే పాలించడం చేత కావట్లేదు, కొత్త సంస్కరణలు కానీ కొత్త పథకాలు కానీ తీసుకురావడం రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయ్యింది। కాబట్టి అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని ఉపయోగించి అడ్డదారిలో కేసులు పెట్టి బెదిరించుకుంటూ అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం। ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వ్యక్తుల ఆలోచన విధానం, వ్యక్తుల జీవన విధానాన్ని బట్టి కూడా ప్రభుత్వాలు నడుస్తాయి। ఎందుకంటా ఉన్నానంటే కేటీఆర్ గారు ఒక మంచి విద్యావేత్త, విద్యావంతుడు, చక్కటి అవగాహన కలిగిన వ్యక్తి, నా రాష్ట్రం బాగుపడాలి అనేటువంటి చిత్తశుద్ధి, ఒక లక్ష్యం కలిగిన వ్యక్తి। కాబట్టి వారు తెల్లవారితే నా రాష్ట్రానికి నేను ఎంత మేలు చేయగలుగుతాను అనేటువంటి ఆలోచనలోనే తను ప్రయత్నం చేశాడు। దాని ఫలితమే ఇవాళ ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్కు, తెలంగాణ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కంపెనీలను తరలించడంలో తను సక్సెస్ అయిన మాట వాస్తవం। లక్షల కొద్ది విద్యార్థులు ఇలా ఉద్యోగాలు చేసుకుంటూ వారి జీవన విధానం అత్యంత ఆదర్శవంతంగా హ్యాపీగా కొనసాగుతుంది అంటే దానికి కారణం కేటీఆర్ గారు। వారి ఆలోచనతో దానిపైన పెట్టిండు। దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవన విధానాన్ని కూడా మీరు గమనించాలి ఒకసారి। ఆయన వ్యక్తిగత జీవన విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఒకసారి పరీక్షించినట్టయితే భూ కబ్జాలు, బెదిరింపులు, ఓటుకు నోటు దొంగ కేసులో ఇరకడము, ప్రభుత్వాలను గులగొట్టడానికి పైసల బ్యాగులతో దొరికినటువంటి సందర్భాలు, బ్లాక్మెయిల్ చేసి, ఫోర్జరీలు చేసి, భూ కబ్జాలు చేసి జైలుకు పోయినటువంటి చరిత్ర కలిగినటువంటి రేవంత్ రెడ్డి ఆయన నేర చరిత్రని అందరికీ రుద్దాలని చూస్తూ ఉన్నాడు। నేను జైల్లోకి పోయిన తప్పులు చేసి కాబట్టి ఏదో ఒక కేసులు ఇచ్చేసి ఎమ్మెల్యేలు అందరూ జైళ్లలో ఉండాలి, రైతులందరూ జైళ్లలో ఉండాలి, ఉద్యమకారులు జైళ్లలో ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు జైళ్లలో ఉండాలి, అడిగిన ప్రతి ఒక్కరు జైళ్లలో ఉండాలి అంటే ఆయన జీవన విధానం, ఆయన వ్యవహార శైలి అంతే కాబట్టి అంతే ఉంటుంది, వేరే మార్పు ఏమి ఉండదు। దొంగకు దొంగ యావ, లంగకు లంగ యావ అన్నట్టు రేవంత్ రెడ్డి ఓన్లీ కేసులు మాత్రమే తెలుసు, ఆయనకు అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆయనకు తెలియవు। ఇలా కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ ఫార్ములా కార్ రేజ్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది। అది అంటే ప్రపంచంలో ఒక నమోదైంది, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేజ్ కార్ కాంటెస్ట్ ప్రోగ్రాం కొనసాగింది, చాలా గొప్పగా గర్వంగా అని చెప్పేసి ప్రపంచం అంతా భారతదేశం వైపు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తుంది। దాంట్లో ఈకలు బీకుతూ కోడి ఏమనంటే చూడు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్కుంటూ పబ్బం గడుపుకుందాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి 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 చివరాఖరికి దీంట్లో కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాడు। ఇంతకంటే సిగ్గుచేయడం మరొకటి లేదు। వాస్తవంగా చెప్పానంటే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి పేరును పాటు చేస్తున్న దుర్మార్గుడు ముఖ్యమంత్రి। తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం ఉంది, గుర్తింపు ఉన్నది, ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది కదా కేసీఆర్ గారి ప్రభుత్వం। ఈ చౌకబారు ఆరోపణలతోటి, ఈ చిల్లర రాజకీయాలతోటి ఆ పేరు ప్రతిష్టలను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి। ఏ ఫార్ములా ఈ రేజ్ అయితే ప్రపంచ దేశాల్లో నిర్వహించినటువంటి సందర్భంలో భారతదేశంలో తెలంగాణలో నిర్వహిస్తే ఆ ఫార్ములా ఈ రేజ్ను తప్పబట్టుకుంటూ కక్షపూరితంగా అక్రమంగా ఇలా కేటీఆర్ గారి పేరును మీరు కేసులో ఇరికించి అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు, కానీ కేటీఆర్ గారి పేరుని కాదు, తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ ఉన్నారు। ఒకసారి ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాల్లో జరిగిన ఫార్ములా ఈ రేజ్ కారు తెలంగాణలో నిర్వహిస్తే భారతదేశంలో దాని మీద అక్రమ కేసులు బనాయించింది తెలంగాణ రాష్ట్రం అంటే ఉన్న పరువు అయ్యేటువంటి కార్యక్రమం తీసుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం। పరువు పోతున్నది కేటీఆర్ గారితో, బీఆర్ఎస్ పార్టీతో కాదు, రాష్ట్రం పరువు, దేశం పరువు తీయడానికి కంకణం కట్టుకోండి రేవంత్ రెడ్డి। అయినా ఈ దిక్కుమలే కేసులకు, వీటికి ఈ తోక జాడింపులకు, ఈ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు పనిచేయట్లేదు। మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ముందుకే పోతాం తప్ప వెనక్కి రాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము। నిజంగా నువ్వు పెట్టిన అక్రమ కేసులలో కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే, నువ్వు ఆరోపణ చేస్తున్న దాంట్లో కనుక నీతి నిజాయితీ ఉంటే కేటీఆర్ గారు బాహటంగా అడుగుతా ఉన్నారు, రాష్ట్రానికి దిక్సూచి చేసేదే రాష్ట్ర శాసనసభ। ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ చేద్దాం, ఈ విషయాన్ని ప్రవేశపెట్టమని చెప్పేసి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు।
ఎస్, రాజకీయం కూడా నీకు అవసరమే కదా. కేటీఆర్ గారు తప్పే చేసినట్టయితే రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టి ఆ రాష్ట్ర శాసనసభ 4.5 కోట్ల ప్రజలు యావత్ తెలంగాణ కాదు భారతదేశం చూస్తూ ఉంటుంది. చూసి మీరు చేస్తున్న తప్పుందని నిరూపణ చేయండి దాంట్లో. అంటే మీరు రాష్ట్ర శాసనసభలో చర్చ చేసి కేసులు పెట్టద్దు అని బతిమలాడట్లేదు మిమ్మల్ని. మీరు కేసులు తర్వాత విషయం, కేసులు పెట్టుకోండి. కానీ ఈ విషయంపై కులంకషంగా క్షుణ్ణంగా అసెంబ్లీలో చర్చ జరపాలి అంటే తోక ముడుచుకొని పరిగెడతా ఉంది ఇలా ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అక్కడే కనబడతా ఉంది నీ డొల్లతనం, అక్కడే కనబడతా నీ కుట్రలు. సిగ్గు ఎగ్గు లేకుండా రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. బీఆర్ఎస్ పరువు, కేసీఆర్ గారి పరువు, కేటీఆర్ గారి పరువు, హరీష్ రావు గారి పరువు, కవిత గారి పరువు తీయట్లే. రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు దీని వెనకాల. ఇలా రాష్ట్రాన్ని చూసి నవ్వుల పాలు చేస్తా ఉన్నావు. రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక చక్కటి పేరు ప్రతిష్టను నాశనం చేస్తున్నావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు.